చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ సమస్య? అందరికీ నమస్కారం అండి. ఒక 25 సంవత్సరాల నుంచి మా కుప్పశెట్టి వారి వీధిలో ఈ రోడ్డు పరిస్థితి ఇదండి. చిన్న వర్షానికి కూడా మాకు మునిగిపోయి నీళ్ళు వెళ్ళే దారి లేక అవస్థలు పడుతున్నాం. ఇందులో మాదిరి మనుషులు కూడా పడిపోతున్నారు. మరి స్పందించి మా రోడ్డుని, మా ఈ నీరెళ్ళి మార్గాన్ని మీరు దారి చూపించాలని మనసు వేరుకుంటున్నాం. రోడ్డు వేయాలండి ముఖ్యంగా. మేము ఎన్నిసార్లు ఓట్లకు వచ్చినా మేము ఇదే అడుగుతున్నామండి. అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది ఇది? 20 సంవత్సరాల నుంచి ఇలా ఉంటుందండి. పైనుంచే ఉంటుందండి. మాకు చాలా ఈదులో నడ్డానికి చాలా ఇబ్బంది ఉంది ఆడవాళ్ళకి అందరికండి. మరి మీరు ఓట్లకు వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నాము రోడ్డు వేయమనండి, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మాకు రోడ్డు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతున్నాం. కొంచెం ఏదైనా ఉంటే మీరు చెయ్యండి, సహాయం అండి, రోడ్లు వేయండి వచ్చి. అంటే ఇది వచ్చిందేమో మంచి ప్రభుత్వం అని అందరూ కూడా అనుకుంటున్నారు. మరి మీరు అలాగంటున్నారు కాబట్టి మాకు చేసి చెయ్యండి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. మరి చేస్తాను అంటున్నారు, ఎవరు వచ్చి చేయట్లేదు. మరి నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది మాకు రాబడికి. రాబోయేదేమో స్థానిక ఎన్నికలు, అదే పంచాయతీ ఎన్నికలు. మరి ఈ వీధిలోంచే నాయకులు కూడా అందరూ కూడా వస్తారు అంటే ఓట్ల కోసం. అంటే 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరి మీరు ఎవరు వచ్చినా సరే గెలిపించుకుంటున్నారు, మీరు ఓడిపోతున్నారు అనేది ఈ రోడ్డును చూస్తే చాలా స్పష్టంగా అందరినీ గెలిపించుకుంటామండి. ఎమ్మెల్యే గాని గెలిపించేసుకున్నామంటే రోడ్డు వేసేసారు మాకు. మళ్ళీ పేషెంట్ గారు వస్తే ఆయన కూడా గెలిపించేస్తాం. రోడ్ల మీద రోడ్లు వేసేస్తారు వచ్చి మమ్మల్ని ఇలా గుంటల్లో పాడేసేసి. ఇంకెందుకన్నా ఇంకేముందండి, ఓట్లు అడగడం వెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి మళ్ళీ మొక్కలు కూడా చూడలేదు. ఎవరు కూడా రావట్లేదు. ఎంతమంది వచ్చినా వెళ్ళిపోతున్నారు తప్ప మమ్మల్ని ఆడవాళ్ళని కానీ మా కుప్పశెట్టి వారి వీధులు కానీ ఎవరో పట్టించుకోవట్లేదండి. చిన్నపాటి వర్షానికి ఇలా మునిగిపోతున్నాయండి. పెద్ద వర్షాలు వస్తే మేము ఎలా మసలా చెప్పండి. అమ్మ, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందండి. సైకిల్ అయ్యి కూడా మనుషులు కూడా నడిచి వెళ్ళకపోతున్నామండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అసలు అధికారులు కానీ నాయకులు కానీ? డ్రైనేజీ ఒకటండి, ఈ రోడ్డు మరి వేయాలండి. ఇబ్బందిగా ఉంటుందండి వెళ్ళడానికి రావడానికి కూడా. బయటికి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా మాకు లోతు వస్తుందండి. నీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి వెళ్ళడానికి. ఇది రోడ్డు డ్రైన్ చేస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది. ఓకే. మాకు రోడ్డు డ్రైనేజీ కావాలి. మాకు ఈ రోడ్ల బాధ తప్పించండి. ఎంతమంది నాయకులు వచ్చినా మాకు ఈ పోవట్లేదు. మాకు ఈ గొడవ రోడ్లు డ్రైనేజీలు వేయాలి. ఈ రోడ్లు గొడవ మాత్రం తీరట్లేదు. ఈ రోడ్ల బాధ మాకు తీర్చండి. మాకు డ్రైనేజీలు కావాలి. మా వీధిలో నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాకు రోడ్లు, మా ఆడోళ్ళ స్పందన ఇది. మాకు అందరూ స్పందించి మాకు రోడ్లు డ్రైనేజీలు వేయాలి.